Book protection. 5 stones. Okay, guardian. చూద్దాం ఏం న్యూస్లో ఏం నడుస్తుంది ఈ మధ్య. హలో సార్, ఇది మేము ఒక కొత్త ఆర్టిఫాక్ట్ కనిపెట్టాం సార్. అది చాలా హిస్టారికల్ సార్. అది ఇంకా మనం కనబడితే దాని ఇండియన్ ఎకానమీ మారిపోయి మనకు చాలా అవార్డ్స్ ఇంకా శాలరీ ప్రమోషన్స్ వస్తాయంట సార్. కానీ సార్ అది ఏం లేదు సార్. అదే సార్ మీకు కొంచెం చెప్దామని చెప్పాను సార్. సరేరా, ఇవన్నీ మనకు అలవాటేగా, తెచ్చేయండి వెళ్ళి. ఇవన్నీ మనకు అలవాటేగా, కాకపోతే కొంచెం జాగ్రత్తగా తేవండి అంతే. సరే సార్, మీరు ఎలా చెప్తే అలాగా. ఏంటో ఈ ఆర్టిఫాక్ట్ రీసెర్చ్ చేయాలి, ఫోన్లో చూద్దాం గూగుల్. సరే ఆలోచిద్దాం. బ్యాక్ వెళ్దాం. One more milestone to be achieved. One more mission to be accomplished. Job. హలో కైలాష్, నా లొకేషన్కి రా నువ్వు ఒకసారి, అర్జెంట్ మాట్లాడేది ఉంది. సరే సార్, వస్తున్నా. కైలాష్, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇంకిద్దరం కలిసి మనం కష్టపడాలి. అవునా? నేను ఆల్రెడీ చాలా పెద్దది, దీనివల్ల ఇండియన్ ఎకానమీ మారిపోతుంది అంటున్నాడు నా ఒక మనిషి. అయితే నువ్వు కూడా రావాలని నేను కోరుకుంటున్నా. నా మనిషి ఆల్రెడీ ఒక పనిలో ఉన్నాడు. అవునా? అదే పనిలో ఉన్నాడు. అదే మీ స్టోరీ ఏంటి? అరే కైలాష్, నాకు స్టోరీ దొరికిందిరా. కైలాష్, నాకు స్టోరీ దొరికింది, నీకు చెప్దామని చెప్పి ఇక్కడ వచ్చాను. ఆ స్టోరీ ఏంటి ఇప్పుడు చెప్పు. చెప్తున్నా ఆగు. ఈ పేపర్లో రాశాను మొత్తం స్టోరీ సెర్చ్ చేసి. అయితే ఆ స్టోరీ ఇదే. కొన్ని వందల సంవత్సరాల క్రితం బయట దేశపు రాజులు భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. అయితే వారి నుండి తప్పించుకోవడానికి భారతదేశపు ఋషిమునులు అందరూ కలిసి ఒక యజ్ఞాన్ని ప్రదర్శించారు. ఆ యజ్ఞానికి వచ్చిన ఫలితమే ఈ 5 మనులు. అప్పుడు ఆక్రమించుకోవడానికి వచ్చిన రాజు 5 మనులను గుర్తించి తన సొంతం చేసుకున్నాడు.
అయితే ఆ ఋషిమునులందరూ కలిసి రాజు తీసుకున్న మనులను మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ మనులు చెడ్డవారికి దొరకకుండా మనులను వారణాసి తీసుకెళ్ళి 5 దిక్కులా విసిరేశారు. అరే ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతుంది? అరే అక్కడ గార్డియన్ ఉన్నాడు రా. అరే నేను రే. పోతాండ్రా, నా వాళ్ళ కాదరా. ఏ, ఎక్కడ గార్డియన్ రా, పోతున్నావురా? వాడు గార్డియన్ రా. అరే ఏంటిరా వీడు ఇట్లా హ్యాండ్ ఇచ్చాడు? అసలు ఈ బుక్లో ఏముంది చూద్దాం. ఈ బుక్లో ఏముంది? చాలా కాలం క్రితం ఒక తెగ ఉండేది. ఒకరోజు ఆ తెగ 5 వేటగాళ్ళని ప్రపంచంలోనే 5 వేపులకు పంపింది. అయితే ఆ 5 వేటగాళ్ళకి 5 చోటుల 5 మనులు దొరికాయి. వాళ్ళు ఆ 5 మనులను వాళ్ళ తెగకు తీసుకెళ్ళారు. ఆ 5 మనులను ఎవరికి దొరకకుండా ఆ తెగవారు దాచిపెట్టారు. అయితే ఆ 5 మనులను కాపాడడానికి ఒక రక్షకుడిని నియమించారు. అయితే ఆ రక్షకులు తరతరాలుగా మారుతూ వస్తున్నారు. దొరికితే ఇక్కడే ఉండాలి వీడు, లేకపోతే ఎక్కడ ఉండకూడదు. రేయ్ ఆ మణి నాకు మర్యాద ఇచ్చేయరా. ఛాన్స్ లేదు. అయినా నిన్ను రేయ్ నిన్ను ఓడిచ్చేస్తాను కదండి. నాకు మణి మర్యాద. మణి తీసుకెళ్ళిపోవాలి. అరే నాకు ఆ మణి ఇవన్నీ ఇచ్చేయి. వదిలా ఎన్ని మనులు దయ చెప్పుకోని అలాంటిది. మళ్ళీ కొడతా నిన్ను. ఇప్పుడన్నా ఏం కాపాడుకుంటావు? మణి తీసుకొని పారిపోతా.
పూర్వీకులు ఇచ్చిన కాపాడుకుంటా. నా దగ్గర నుండి ఎవరు తీసుకెళ్ళలేదు. ఈ మనీ దొరికింది. కానీ ఆ గార్డియన్ చేతుల్లో ఇంకో 5 మనీ షెట్టు ఇంకా 4 మనీ ఉన్నాయి కదరా. అరే షెట్టు